సో గాయస్ ఇప్పుడు మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. నా ఫస్ట్ వ్లాగ్ ఇది. సో అక్కడ చూద్దాం ఎడికి వెళ్తాము మనం. నాకు అంత ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఏంద్రా ఏంది సరే వదిలేసాయి, అది మనకి ఎప్పుడు కామన్ అంతే. కానీ బట్ ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బాయ్ గాయస్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలా వ్లాగ్. నేను మన బండి పైన కలుసుకుందాం. ఇంకా బాయ్. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. మన బండి ఇన్న ఉంది. కెమెరా కరెక్ట్ ఉందా చూస్తున్నాం. ఓకే, కెమెరా బాగానే ఉంది. సో ఒక్క నిమిషం స్ట్రైట్ ఉందో లేదో చూసుకుందాం. అరే ఇక్కడ చూడు, స్ట్రైట్ ఉందా? ఇటు నుంచి రారా, ఇక్కడికేం చూడు కెమెరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఎటు వెళ్దాం నాకు ఐడియా లేదు, కానీ చూద్దాం. బ్లాగ్ ఒకటి తీయాలా, స్టార్టింగ్ కొంచెం అన్న ఏదో ఒకటి ఉండాలా కంటెంట్ అన్నట్టు నేను తీస్తున్నా. లైక్ కంటెంట్ అట్లా కాదు, నాకు కొంచెం అలవాటు అవుతుంటే ఎవడైనా ముంగటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా నేను ఛానల్ వచ్చేసి నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి మొత్తం తిప్పి కొడితే ఒక 164 మెంబర్స్ ఉన్నారు నాకు తెలిసి సబ్స్క్రైబర్స్. ఇది మెల్లమెల్లగా పాపులర్ అవుతూ కావాలంటే బ్లాగ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైరల్ కావాలా. సో మనం ఫస్ట్ వీళ్ళదే కొట్టుకుంటున్నాం. కానీ ఎంత బ్లాగ్ చూసినా ఏంటంటే వీడియోస్ కరెక్ట్ పెట్టుకోండి. మనం చెయ్యొద్దు అనుకున్నామని, బట్ మనం కెమెరా పైన ఫోకస్ అయిపోతుంది. ఓకే, మనం అంటే యాక్చువల్గా మొబైల్ అయితే కెమెరా పైన అయిపోతుంది. ఇట్లా వస్తుంది వీడియో ఏంటి కరెక్ట్ వస్తున్నారు ఏమో అని చూసుకోవచ్చు. బట్ సైడ్కి ఆగిన తర్వాత చూసుకోండి ఇప్పుడు. ఎందుకంటే మొన్న కూడా ఇట్లనే మా ఫ్రెండ్స్ కొంతమంది తీస్తూ ఉంటే అట్లనే చూసుకుంటూ వెళ్ళిపోయినాడు. ముంగట కారుకి వస్తే బంపర్ వీకింది, ఎదురుగా ఉంది. వాడు ఇంకా జీప్ పైన తీసిండే వాడు. ఎందుకు రిస్కీ పనులు చూసుకొని మనం పెంచినా అంతే. ఇప్పుడు కూర్చున్న కావాలంటే డబుల్ స్టాండ్ వేసుకొని కూర్చొని చూడండి ఎంత ఉన్నది ఎందుకు అట్లా చూస్తుంది కదా. ఇక మనం ఫ్యూల్ కాడికి వచ్చేసినాం. ఇక్కడ ఇగో ఇక్కడ కాక ఖాళీగా ఉన్నాడు అనా లోపటనా. ఏ లోపట అంట ఇదొక దందం. వాడు అన్నిగానే ఎందుకు పెట్టుకుని మళ్ళా ఫ్యూల్లో. ఇక్కడ ఏమో ఎంత లైన్ ఉంది ఇంకా. అన్ని డబ్బాలు మళ్ళీ ఎందుకు 2-3 డబ్బాలు పెట్టుకొని ఇద్దరు మగుతుంది మనుషులు అనుకుంటే అయిపోతుంది కదా. అయితే మనకు తగ్గట్టు ఉంటుంది ఏ కూడా. సో అక్కడ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ 3 ఉన్నారు, అక్కడ ఇంతలో ఉన్నారని చెప్పి నేను ఇక్కడ చేసాను. తమ్మునా ఐ థింక్ అంటే ఫ్రీ ఇయర్ అంటే ఇక్కడ ఫ్రీ గాలి దొరుకుతుందా? ఓకే ఫ్రీ ఇయర్ అది ఇట్లా పెట్టింది చూసినావా. ఏదో ఒకటి పెట్టాలి కదా. ఫ్రీ ఇయర్ అంటే ఆడ వెయిల్ డబ్బాల వెయిల్ ఇంటుంటే ఫ్రీ ఇయర్ దొరుకుతుంది అన్నట్టు చూపిస్తున్నాడు. అయితే అదైతే పెట్రోల్ వస్తున్నాడా. మనం తెలిసిగా ఎట్లుంటుంది జాతిరత్నాలు. మనం ఇంకేమన్నా 100నే కొట్టుకోవాలా. కాక కూడా 100నే కొట్టిస్తున్నాడు. మన బండి జర ఆ స్టోక్ ఉంది ఇక్కడ. ఫోన్ ఉట్టిగా కొడితే వలిగిపోతుంది ఇక్కడ ప్లాస్టిక్. అరే డిక్కీలో వాటర్ పెట్టుకున్నా. డిక్కీలో అక్క 100 ఒకటి అక్క. ఇట్లా డిక్కీలో వాటర్ పెట్టినా మర్చిపోయినా. షట్ మన జాగ్రత్తగా తెలిసి ఎంత ఉంటుందో. ఎంత ఏమున్నా 100నే కొట్టుకోవాలి మనం. రాంగ్ రూట్ వెళ్ళొద్దు ప్లీజ్ గాయస్. రాంగ్ రూట్ వెళ్ళొద్దు. ఇట్లా క్రాస్ చేసినప్పుడు చూసి క్రాస్ చేయండి. ఎందుకంటే వెహికల్స్ ఇట్లా హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక మన ట్రాఫిక్ మన పక్కన వస్తుంది. ఏందో అదే ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నామో అర్థమైతే లేదు. బట్ ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు కాదు. సో చెప్పండి గాయస్. సో మాకు దెబ్బలాకి నేను వస్తాయి ఇట్లా చెప్పండి. మన ఫస్ట్ బ్లాగ్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటాను. లైక్ అన్న అప్పుడు మన ఢిల్లీ నుంచి వస్తాడు. ఒక 2 monthsలో వచ్చేస్తాడు అన్న ఢిల్లీ నుంచి.
పర్మనెంట్ ఇటే వచ్చి చేస్తాడు తన దగ్గర బుల్లెట్ ఉంది. ఆ బ్రిడ్జ్ నేను ఇంతవరకు ఎక్కలేదు, టాప్ వచ్చి చూద్దాం అది ఏమన్నా దీనికంటే నాకు ఒక థాట్ వచ్చింటే ఏంటి ఒక్కరోజు సీఎం అయితే మనం ఏం చేంజెస్ చేస్తాం అని నాకు ఒక థాట్ వచ్చింది. అంటే నార్మల్గా కంటెంట్ రాసుకుంటున్నా, నేను కూడా అదే రాసుకుంటున్నా. అంటే ఇట్లా ఏం కాదు ఒక రోజు సీఎం ఏం చేస్తామని చెప్పి ఏం చేసేది ఇప్పుడు మహా అంటే చాలామంది అంటే గూగుల్ కమెంట్స్ పెట్టండి. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా అమ్మాయిలకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎందుకు అంటే మన అలవైకుంఠపురంలో చూస్తే దాంట్లో మన బన్నీ భయ్య ఒక డైలాగ్ కొడతాడు కదా, పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది, ఒకటి భూమికి ఒకటి అది అమ్మకి అని చెప్పి. సో డెఫినెట్లీ మనం దాన్ని ఫాలో కావాలా. ఎందుకు అంటే ఇది వాళ్ళకున్న ఓపిక శక్తి, మార్నింగ్ లేచి బాసన్ అయినా బట్టలైనా టిఫిన్స్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా అన్నీ ఉంటుంది. ఓపిక నశించకుండా పని చేసేది అంటే అమ్మనే. కనీసం డాడీ అన్న అంటే కనీసం అది మనకు కనిపించే డాడీ చేసే పని, బట్ ఈ అంటే డాడీకి కొంచెం రెస్ట్ ఉంటుందేమో, మేబీ దొరకొచ్చేమో. కొంతమంది అట్లా అంటే ఎట్లా అంటే డాడీ వాళ్ళు కొంచెం ఇంకెక్కువ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకి తెలిసిన మట్టుకైతే మమ్మీ చాలా వర్క్ చేస్తా అని తెలుసు. సో ఇప్పుడు నేను టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే లైక్ ఒకవేళ నువ్వు సీఎం అయితే నువ్వేం చేస్తావు బై అది అంటే నువ్వు దేశానికి అంటే లైక్ ఇప్పుడు మన స్టేట్కి నువ్వేం చేంజెస్ చేయాలనుకుంటున్నావు ప్లీజ్ అది కమెంట్ చేయండి. సో అంటే నా థాట్ వచ్చేసి నేనేమనుకుంటున్నాను అంటే మన గవర్నమెంట్కి ఆర్డర్ అంటే మనం ఇవ్వచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ సీఎం అయితే అంటే కనీసం తను చేంజెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన తెలంగాణను ఎట్లా చేంజ్ చేసి మన కేసీఆర్ అన్న అట్లా మనం కూడా చేంజెస్ చేయాలంటే సీఎం అయినప్పుడు నేను ఒకటే వర్క్ చేస్తాను. ఏంటి అంటే లైక్ ఇప్పుడు అమ్మాయిలు జాబ్స్కి వెళ్తున్నారు చాలా మట్టుకైతే. ఇప్పుడు ప్రజెంట్ క్యాబ్స్ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని లైక్ కాల్ సెంటర్స్ అయినా చిన్న డేటా ఎంట్రీస్ అయినా వీటికి జాబ్స్కి మన వాళ్ళకి ఆఫీస్ వాళ్ళు క్యాబ్ సర్వీసెస్ పెట్టరు. సో పెట్టకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఈ టైంకి వస్తే ఓకే బ్రో, మార్నింగ్ 9:30కి వెళ్ళి ఈవినింగ్ 6 లోపు వచ్చేస్తే అది వేరే ఉంటుంది. ఇంటికి వచ్చేసి అక్కల చెల్లెలు ఎవరైనా సేఫే ఉంటారు. బట్ కొంతమందికి షిఫ్ట్స్ ఉంటాయి లైక్ ఇక్కడ 11 to 7 మళ్ళీ 1 to night 3 2 దాకా ఉంటాయి. నేను వాళ్ళకి మేబీ ఉండొచ్చు అంటే ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్ వస్తారు, లేదంటే క్యాబ్స్ చాలామంది వస్తారు. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఇవి ఒక 10 నుంచి 11:30 మధ్యలో వచ్చే వాళ్ళ అమ్మాయిలకి ఏంటి ప్రొటెక్షన్ ఏంటి? నా క్వశ్చన్ అది. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు బస్ స్టాప్లలో ఎక్కడైనా ఎవరైనా తాగుబోతులు ఉంటారు, అది ఇది న్యూసెన్స్ ఉంటుంది, కొంతమంది భయపడతారు. నేను చూసిన కేసెస్ నేను చాలామందికి అంటే నా సజెషన్ ఏముండే అంటే అమ్మ మీరు మా ఆఫీస్లో అయినా ఎక్కడైనా నాకు కొంచెం నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అయింది, నేను తర్వాత బ్లాగ్లో చెప్తాను అది. సో అప్పుడు తెలిసినప్పుడు ఒక మ్యాటర్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పిన అక్క ఇట్లా మీరు పెప్పర్ స్ప్రే అయినా లైక్ చాకు అన్న ఏదైనా పెట్టుకోండి అక్క బ్యాగ్లో మీ సేఫ్ ఉంటుంది అని చెప్తే కూడా చాలామంది కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. నా యాటిట్యూడ్ ఓకేరా, నా యాటిట్యూడ్కి ఎవడైనా ఉండడు అది అంటే అది ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ కన్నా బెస్ట్ ఫ్రెండ్ కన్నా అక్కడ మన యాటిట్యూడ్ నడుస్తుంది భయ్. నువ్వు బయట ఎవరి దగ్గర అరే నా యాటిట్యూడ్ అంటే ఎవరు నడుస్తుంది అసలు నడవదు కదా. సో అది నా పాయింట్. అంటే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మనకి చాలామంది దగ్గర మన సికింద్రాబాద్లో చూసుకుంటే అక్కడ బస్ స్టాప్స్ అన్నీ ఏసీ బస్ స్టాప్స్ చేస్తున్నాడు గవర్నమెంట్ వచ్చేసి, ఏసీ బస్ స్టాప్స్ అని చేస్తుంది అని అంటుంది. బట్ అది ఏడు వరకు అయితే తెలియదు. అంటే చాలా మట్టుకు అయితే ఫుల్ గ్లాసెస్ తోటి ఏసీ బస్ స్టాప్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇంకా అయితే లేవు. మళ్ళీ ఎందుకు అది ఏం ప్రాబ్లమో తెలియదు, మనలో అంటే ఏంటో తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే లైక్ ఇప్పుడు ఆ ఐసీ స్టాప్లల్లో అమ్మాయిలకంటే ఇది సపరేట్గా అంటే సపరేట్గా ఏసీ బస్ స్టాప్లు అయితే పెట్టరు. బట్ నేను ఏమంటున్నా అంటే ఆఫీస్ వాళ్ళకైనా దేనికైనా ఒక ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏసీ బస్ స్టాప్లో కూర్చుంది అనుకో, లోపలికి వెళ్ళినప్పుడు దాని పక్కన ఇప్పుడు నార్మల్గా ఒక స్టాండ్ అయినా ఏదైనా పెట్టి
ఒకసారి నేను చెప్పడం మర్చిపోయాను, అయితే కొత్తది నేను చెప్పినా కదా కొత్త బ్రిడ్జ్ ఉంది అని చెప్పి, ఇదే కొత్త బ్రిడ్జ్ ఉంది బాగుంది. సో సరే కానీ సో అంటే కొంచెం సేఫ్ ఉంటుంది కదా, వేరే వాళ్ళు అంటే లైక్ డ్రింకర్స్ వాళ్ళు వీళ్ళైతే ఎక్కువ రారు. ఆల్మోస్ట్ ఎక్కువ బస్ స్టాప్ యూజ్ చేసేయండి గర్ల్స్ యూజ్ చేస్తారు, అమ్మలైనా చెల్లెలైనా అక్కలైనా వాళ్ళే యూజ్ చేస్తున్నారు. డాడీలు అన్నలు తమ్ముడు ఇలా అంతా ఎవరి బైక్ వాళ్ళకే ఉన్నది. అంటే తమ్ముళ్ళు అన్న వాళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ దింపేసుకుంటారు, ఇక సోలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు అట్లనే బస్ స్టాప్లో ఉంటుంది కదా. సో అక్కడ ఏం చేయాలంటే మనం ప్రెసెంట్ లైవ్ అంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే కథ స్టోరీ ఆడ మనం ఇట్లా ఇట్లా పెడతాం కదా, మనకు ఆఫీస్ వాళ్ళు ఎట్లయితే ఇట్లా చిప్పో సంథింగ్ అని ఏమంటారు, ఐడి కార్డ్ని ఇట్లా ఇట్లా అంటారు కదా, బ్లాంక్ సంథింగ్ ఏదో అంటారు. సో అది చేస్తే ఓపెన్స్ అవుతాయి కదా, అట్లా ఓపెన్ అయినప్పుడు ఇది క్లోజ్ అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంకో ఫెసిలిటీ ఏం పెట్టాలంటే ఆ మిషన్లో లైక్ అంటే బస్సెస్ నెంబర్స్ పెట్టాలా, అంటే ఆ బస్ స్టాప్లో ఆగే నెంబర్స్, అంటే బస్ స్టాప్లో ఆగుతుంది కదా ఆ బస్సు ఎట్టెళ్తుందో, సో ఈ బస్సు ఇప్పటిదాకానే అవైలబుల్ ఉన్నాయి, దీని తర్వాత యూ కెన్ బుక్ ది క్యాబ్స్ అన్ని పెట్టినాం అనుకో, ఆ అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెయిట్ చేయరు, బస్ స్టాప్లో కూడా బస్సులు వస్తాయా లేదా అని వెయిట్ చేయరు. ఆ వెయిట్ చేయకుండా బాగుంటుంది. అరే మన రౌడీ అన్న వ్యూ బాగుంది కదా, వెయిట్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, క్యాబ్స్ బుక్ చేసుకుంటారా అంతా అయిపోతారు. సో అట్లా సేఫ్ అండ్ సెక్యూర్గా అక్కలకైనా చెల్లెలకైనా ఎవరికైనా అది సేఫ్ ఉంటుందని చెప్పి నా ఒక ఉద్దేశం. అది బాగుందా లేదా అది నాకు కమెంట్స్లో చెప్పండి. అట్లనే మీరు సీఎం అయితే మీరేం చేద్దాం అనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. సో ఇది బ్రో, అంటే అమ్మాయిలకు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటేనే కదా మనం సేఫ్ ఉంటాం. ఇప్పుడు మనకే ఆల్కల్చరల్ ఉంటే మనోళ్ళే అట్లా వెళ్తున్నప్పుడు మనం సేఫ్ చూడాలని మనమే అర్థం అనుకుంటాం కదా. సో అంటే మనం చేసే కంటెంట్ ఎట్లుండాలి అంటే లైక్ సొసైటీ ఒక మిల్లీ సెకండ్ అంటే లైక్ మిల్లీ పర్సెంట్ అన్న చేంజ్ అయితే అది మనకు చాలు. అంటే లైక్ చాలా పెద్దగా ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్న ఏ రూట్కి వెళ్ళినా కూడా అర్థమవుతుంది. మర్చిపోయినా. సో ఓకే 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 ఇది ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ చూపిస్తుంది. సో మనం ట్యాంక్ బండ్ వచ్చేది ఇంటికి వేసింది, లో ట్యాంక్ బండ్ వేసింది వీడు బాగానే వేసిండు. ఇక్కడ మన కట్టమైసమ్మ మన అమ్మవారు చూసుకుంటుంది మొత్తం, ఇక్కడ మన ట్యాంక్ బండ్ మొత్తం అమ్మవారు చూసుకుంటుంది, అడ్డు రాకుండా ట్యాంక్ వాటర్ రాకుండా అక్కడ అమ్మవారు ఉంది ఒకటి చూడండి. సో ఇంకా పేపర్స్ ఎవరికైనా వాళ్ళకి స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు మా అమ్మనే ఎందుకురా ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నాం అది అని చెప్పి అన్నది. ఏమన్నా అమ్మాయి తెలిసిందే చేద్దాం, ఏ పని చేసినా అంటనే ఉంటుంది, మనం చేస్తున్నాం అదే మనం విందాం. సో గైస్ ఇంకా మనం చెప్పరే అంటే చూసినారు, బట్ ఇంకో మన బ్లాగ్లో కూడా చూస్తే బాగుంటుంది కదా మన బ్లాగ్, అది కూడా మనం చూసినట్లయితే. సో మన దీపం అమరవీరులకి జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, మన వాళ్ళు జై జవాన్ వీళ్ళందరూ జై కిసాన్ కూడా ఇది డెడికేట్ చేయవచ్చు. ఎందుకంటే ఎవరైనా మనం సపోర్ట్ చేసినట్లే ఉన్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేయవచ్చు, అదేందో మన కర్మ అంటున్నారు. సో ఇదే ఇక్కడ ముంగట మన పేరు ఉంటాడు, మన అంబేద్కర్ చదువుతుండే బయోగ్రఫీ అంత బాగానే చేసింది. అంటే ఏమన్నా ఎందుకు లక్షణం ఉంటారు దానికి వేరే పొజిషన్లో కానీ అట్లా ఉంటున్నారు, ఎంత పైన చేసినా లాభం లేకుండా పోతుంది. ఇంకో విషయం ఏంటంటే కోవిడ్ అందరి గురించి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ వచ్చి మనకి ఎక్కడికి చెప్పింది ఎవడు ఎట్లుంటాడు, ఎవడు ముంగడికి వస్తాడు, మంచి ఎవడు చెడు ఎవడు. బట్ ఎట్లున్నాయంటే అరే దగ్గర రావాలన్నా కూడా భయపడుతుంది. కోవిడ్ టైంలో అది భయపడడం కామన్. మరీ తీసిపారేసినట్టు ఉన్న బుచ్చపని తీసిపారేసినట్టు పడేస్తుంది. అంటే అదే ఎట్లా అంటే ఇక మన అంబేద్కర్ స్టాచ్యూ బొమ్మ, మనం క్రికెట్ ఆడినప్పుడు అవుట్ అయితే మనం ఇట్లా ఎగిరిపోయచ్చు, అవుట్ భయా అని చెప్పి. ఆ టీంకి ఎవరు కాదే నాకు వచ్చింది. బీచ్ కోసం మనం ఏడ్చే కన్నా
అక్కడ అంతా ఇట్లా కట్టేసి వాటర్ వస్తాయని చెప్పి. ఇక్కడైతే దగ్గరగా ఉంటుంది ఇక. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎంత దగ్గరకు ఉందో. మీకు చూడండి వాటర్ ఎక్కడికి ఉన్నాయో. ఇగో ఈడికే ఉన్నాయి వాటరు. ఇట్లనే మెల్లమెల్ల తీసుకొస్తే లైక్ ఇట్లా స్టెప్స్ అన్న పెట్టి బీచ్ టైప్ చేస్తే బాగుంటుందా అని చూస్తున్నా. ఏమైతే జరుగుతుంది అదైతే కాదు, ఎందుకంటే ట్యాంక్ బండ్ కదా, వాటర్ ఫ్లో అసలు ఆగదు. మన వాటర్ కరెక్ట్ వేరే ఉంది ట్యాంక్ బండ్ అసలు. మన బుద్ధిరేట్ అక్కడ చూడు కనిపిస్తుంది లేదో హైట్లో అక్కడ పోతుంటే అది వెళ్ళడానికి నాకు ఇంటర్నెట్ ఛార్జ్ చేస్తారు అంతే. లోపల సచివాలయంకి వెళ్ళండి ఇప్పుడు ఒక్కసారి అన్న. లోపల బాగుంది సచివాలయం మొత్తము. లోపల అంటే చాలా అంటే కొన్ని మంచిగా అంటే మూవీస్ తీసుకోవాలంటే దీని లోపల తీయచ్చు. మనలో ఇస్తే పర్మిషన్ ఇస్తే బాగా తీయచ్చు. అంటే ఎట్లాంటి మూవీస్ అంటే కార్పొరేటర్స్కి అట్లాంటి మూవీస్ అయితే మంచిగా తీయచ్చు ఇట్లా. లేకపోతే ఇదే ఫోటో తీసుకొని మనం చేస్తారు, అది కూడా బెటరే అది. ఇంకా సో చూద్దాం. ఇగో మన దియా దీని లోపలికి వెళ్ళాలి, ఎదనిస్తారు లేదు తెలియదు. వెళ్తే పక్క బ్లాగ్ పెడతాను. అరే ఇది బాగుంటుంది కోవా. అది కోవా బాగా 10 రూపీస్ ఉంటుంది. అది మధ్యలో ఇట్లా నేను కోసి కోవా పెట్టిస్తారు, ఎంత బాగుంటుంది. అది నేను అప్పుడు తింటుండే. ఇప్పుడు మనకి టైం లేదు అంతగానో. ఇప్పుడు ఇట్లా వస్తారు మన వాళ్ళంతా. సో గాయ్స్ ఇది వీడియో ఎట్లానే డెఫినెట్లీ పెట్టాలనుకుంటున్నా. చూడండి మన దగ్గర గ్రీన్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ట్యాంక్ బండ్ యూనో. కానీ మన డెవలపింగ్ మనం చేసుకోవచ్చు అంటే ప్రజల వల్లనే అవుతుంది. ఎందుకంటే ఏ ట్యాక్స్ జిఎస్టీ అని ఏదైనా మన పైసలు ఖర్చు అయినప్పుడు ఎందుకు మనం ఫైట్ చేయలేము మన సొసైటీ గురించి. ఎగ్జాంపుల్గా మన కోవిడ్ టైంలో మన ఏమంటారు, కోవిడ్ టైంలో ఎంతమంది సపోర్ట్గా ఉన్నారు, ఎంత మోటివ్గా అయినారు. లైక్ టిఫిన్ చేయడం అన్న ఏమన్నా చేయడం అని అందరూ కలిసి వేసి చనిపోతున్నారు. అట్లా ఉండొద్దు, అందరు కలిసి ఉండాలి కదా అని చెప్పి ఎంత మంచిగా ఉన్నారు. అంత మంచిగా ఉన్నప్పుడు అప్పుడున్న మోటివ్ ఇప్పుడు ఏమైంది? కోవిడ్ అయిపోయింది, ఎవరిని కాడే మళ్ళా అయిపోయిండు అన్న పైసా పే తమాషా దేక్ అన్నట్టు అయిపోయింది మొత్తం. ఇక్కడ అక్కడ ఏదో కపుల్స్ ఉంది, మనకు అవసరం లేదు, వాళ్ళు మళ్ళీ భయపడతారు కెమెరా అది ఇది అని చెప్పి. సో అది మ్యాటరు. అలా మన సచివాలయం ఉంది, కొద్దిగా అట్లా వెళ్ళచ్చు. అది చాలా లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. యాక్చువల్గా అయితే పైకి ఉంటుండే మొన్నదాకా. ఇవేంటి ఇట్లా దుగ్గుకుంటూ వెళ్ళిపోవాలి ఏంటి యాడ్ వరకు? ఏమో ట్రై చేద్దాం ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు. సో అన్నా భయ్యా అన్న మన వాళ్ళు అందరూ ఎక్కలేని అందరూ మన వాళ్ళ దగ్గరనే ఉంటారు మొత్తం. ట్యాంక్ బండ్ అయిపోయింది, నెక్స్ట్ ఎట్ వెళ్దాం చూడాలా ఇంకేడికి వెళ్ళాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే మనం ఇక్కడ అంతా బాగానే ఉంది, ఇక్కడంతా ఓకే. ఎప్పుడన్నా వచ్చి నార్మల్గా మార్నింగ్ వ్యూ బాగుంటుంది. మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడంతా. గైస్ ఇంకో టాపిక్ ఉంది, అది ఇంకో బ్లాగ్లో చెప్తాను, సెకండ్ బ్లాగ్లో చెప్తాను. అది కూడా ఎందుకంటే మనకి యాక్చువల్గా నేను చెప్పాలంటే స్టార్ట్ చేసింది నేను 2 years బ్యాకే స్టార్ట్ చేస్తాను. కానీ బట్ ఏమైంది అంటే లైక్ కొంచెం ఇష్యూస్ వల్ల, ఫ్రెండ్ ప్రాబ్లం వల్ల ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. కానీ వాడు నాకు హ్యాండ్ ఇవ్వడం కాదు, 1% ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా. సో కాలేదు, చేయలేదు. మీకు ఐడియానే ఉండొచ్చు మన ల్యాండ్స్కేప్, మన క్యాంపస్ కాడ ల్యాండ్స్కేప్కి వెళ్ళి అక్కడ మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం. క్యాంపస్లో పర్మిషన్ తీసుకున్నాం, సైన్ పెట్టినారు, అన్నీ చేసినారు. తీరా తిరిగి చూస్తే లాస్ట్కి మనోడు ఏంటెత్తేసి అరా మామ ఏమనుకోకరా, సెట్ కాదురా అది అన్నాడు. సో అయితే కూడా మనం అరే చూసి ఇక్కడ మన గోషామాయిల్ ఉంటుంది. ఇక్కడ
చేసి ఉంటారు కదా, అవి మనం కూడా చేసినాం. చేయాలా బ్రో, ప్రతి ఒక్క పని చేయాలా, నీకు అర్థమవుతుంటుంది. లైఫ్ అనేది ఎప్పుడు సక్సెస్ అనే ఉండదు అస్సలకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేసి అట్లుంటే మనకు అర్థమే ఉండదు. అందుకే నేను పడు 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 ఎంత పడినా నువ్వు ఒక డే నడుస్తావు. ఇప్పుడు అట్లా నాకండి చచ్చిపోతే నువ్వు ఇక్కడ ఏమవుతారో ఆలోచించాడు. మమ్మీని, డాడీని, చెల్లిని, అక్కని, అందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎంతమంది ఏడుస్తారు, అసలు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు ఎక్కడ రన్ అయ్యండి, ఎప్పుడు ఎక్కడ రన్ అవుతుంది, లైఫ్ స్టైలే మారిపోతుంది. ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది బతకరు, అమ్మాయి తినరు, చెయ్యరు, చెల్లెళ్ళు అక్కర్లు అయితే వాళ్ళు ఇక పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళని దాంట్లోకి తీసుకురానికి బయటికి కష్టం కాదా, ఇవన్నీ రిస్క్. అది నువ్వు ఒక్కరిని సావనికి ఇంతమంది రిస్క్లో పెట్టి చచ్చిపోతావా? కరెక్టే కదా. కాబట్టి నువ్వు బతికి చూపించు. నీకు మీ ఇంట్లో మీ అమ్మాయి ఇంటలేరు, కొడుతున్నారు, చేస్తున్నారు, ఏ జాబ్ చేయవు అది ఇదంటే కూర్చోబెట్టి చెప్పు బై, నీకేమో వస్తుందో ఏం చేద్దామనుకున్నావు అది చేస్తా అని చెప్పు. వెనక్కిపోయినా అనుకో పెద్ద బ్లాక్మెయిల్ అంటే అట్లా కాదు, నేను చచ్చిపోతా అప్పుడు నాకు పని ఇస్తావా, నాకు బండి ఇప్పిస్తావా, కారు ఇప్పిస్తావా, లేకపోతే నేను చచ్చిపోతా, ఆ బ్లాక్మెయిల్ కాదు. నీకు చెప్పేది అర్థమైతే లేదా, నేను చెప్పింది నాకు వచ్చే పని నేను చేసుకుంటా అని చెప్పు. అట్లా చెప్పేవేళ చెప్పండి బ్రో. అంతేగాని మీరు అట్లా కాదు చేస్తాను, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, పారిపోతా, చచ్చిపోతా అంటే అది కాదు బ్రో. ఎందుకంటే మనం ఎన్ని జన్మలు ఎత్తుతానో మనకి ఈ మనిషి జన్మ పుట్టుతామో మనకు కూడా ఐడియా లేదు. అట్లాంటిది నువ్వు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ ఎవడు వదులుకోడు అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా. ఇది మన లైఫ్ మనకి గోల్డెన్ ఆపర్చునిటీ కదా బ్రో. ఇంకోటి ఒక పని చేస్తాడు వాడు, ఆ పనిలో స్టక్ అయిపోయాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పనిలో స్టక్ అయినప్పుడు అరే నా లైఫ్ ఇంతే, నేను ఇంకా ముంగటికి వెళ్ళలేను, ఇక అంతే, ఇక నేనేం చేయలేను, నేను చచ్చిపోతాడు. ఎందుకు అవసరమా? దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు, దేవుడు నాకేం ఛాన్స్ ఇవ్వలే అంటారు. అదే అంటారు కదా, గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు దిక్కు నాకు అంటే దేవుడు వచ్చి ఇట్లా దీపం ఏం ఆపడు కదా, ఇట్లా చేయి అడ్డం పెట్టి దీపం పోనీసేసి ఉండడు కదా. ఏ పని చేయాలో ఆ పని చేశాడు. అట్లనే నేను ఒకటే చెప్తా బ్రో, ఏం లేదు, నీకు అయితే నీతోటి శాతం అయితే నువ్వు చెయ్యి, లేదా ఒక నిమిషం ఇక్కడ వెళ్ళిపోదాం. ఆ రూట్ జర అన్సఫకేటెడ్ ఉంటుంది అక్కడ, లైక్ అంటే స్పీడ్ బ్రేకర్స్ అవి నీతోటి అయితే చెయ్యి బై, కాకపోతే చెయ్యకు. ఇక మన గాంధీ హాస్పిటల్ అంతే. మనతో అయింది అనుకో చెయ్యండి, లేదు అంటే మూవ్ ఆన్ అయిపోండి. మూవ్ ఆన్ అనే ఛాన్సే నీకు 100 సార్లు చేసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు నువ్వు ఒకటి లైక్ క్యాబ్ నడుపుతున్నావు బ్రో, క్యాబ్ ఇక సెట్ అయితే లేదు, మూవ్ ఆన్ అయిపో, పక్కన జరిపో, వేరే జాబ్ చూసుకో. స్విగ్గీ చేస్తావు, స్విగ్గీ సెట్ కాదు, వేరే జాబ్కి వెళ్ళిపో. అంతే తప్ప నేను క్యాబ్ చేస్తున్నా, నాకు పైసలు వస్తలే, ఇవ్వస్తలే అని ఇంట్లో పోయి టార్చర్ చేయడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇట్లా మన వాళ్ళు డొనేట్ చేస్తారు ఫుడ్ ఏదైనా. మనం కూడా చేసిందే, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయి 3 years అవుతుంది, 2.5 years 2 years అనుకుంటా నాకు తెలిసి. కోవిడ్ టైంలో చనిపోయింది వాళ్ళ డాడీ కూడా, కోవిడ్ వల్లనే. సో మనం అసలు బ్లాగ్ తీయాలని ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఇంకా ఎడిట్ చేసుకోవాలా బ్రో, ఎడిట్ చేయాలా. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. ఆటో చూసినాం ఎట్లా వస్తుందో, ఏం వస్తారమ్మా మన వాళ్ళకి అసలు ఏముండదు. అరే మనం పోవాలా ముందుగా, అలా గంతే చాలు. ఎవడేమన్నా కానీ వెనకలోడు వెనకలనే పోతాడు, ముంగటనే పోతాడు అంతే. మన శ్రీరామనవమి అంటే కదా బ్రో, అందుకు ఇక్కడ ఇవన్నీ ఇంకా కట్టలు ఉన్నాయి, తీస్తారు ఇక మెల్లమెల్లగా. సో మర్చిపోకుండా సీఎం అయితే ఏం చేస్తారు అది చెప్పండి బ్రో, నేను మళ్ళీ అడుగుతున్నా. సో ఇంకా మన గల్లీ కాడికి అయితే చేసినాం. మన రాముల అంకులు అమ్ముడు కన్నా ఇచ్చుడే ఎక్కువ ఉంటాయి అందరికి. ఇవి ఏవైనా కీరాలన్న టమాటాలన్న ఏవైనా పుక్కట్ చేస్తాడు ఆయన, దారుణకారులు లెక్క. సో అక్కడ మా వాడు అఖిల్ గాడు ఫ్యాన్సీలు అంతా. సో ఇంకా ఎండ్ చేస్తున్నాను. సరే మళ్ళా ఉంటా, బాయ్.